శ్రోతలందరికీ నమస్కారమండి. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్‌లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి కథలోకి వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం? నేను వెళ్ళిపోతున్నాను అంది గీత హాల్లో తన సూట్ కేసుల పక్కన నిలబడి. ఎక్కడికి? అడిగాడు అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన సుబ్బారావు ఆశ్చర్యంతో గీత కళ్ళలోకి చూస్తూ. మౌనంగా చేతి గోళ్ల వైపు చూసుకుంటూ కూర్చుంది గీత. ఎక్కడికని అడుగుతుంటే మాట్లాడవేం? ఈసారి కొంచెం గొంతు పెంచి అడిగాడు. గీత దగ్గర నుంచి సమాధానం లేదు. అంతలోనే ఫోన్ మోగింది. ఫోన్ అందుకొని ఐ విల్ బీ దేర్ ఇన్ అ మినిట్ అంది గీత. సుబ్బారావుకు చిర్రెత్తింది. తను ఎక్కడికి ఏమిటని అడుగుతున్నా వినిపించుకోకుండా ఎవరికో నిమిషంలో వస్తానని చెబుతోందేమిటి? ఎక్కడని అడుగుతుంటే వినిపించటం లేదా? కోపంగా అరిచాడు సుబ్బారావు. కాఫీ టేబుల్ మీది హ్యాండ్ బ్యాగ్ను భుజానికి తగిలించుకొని 2 చేతులతో 2 సూట్ కేసులు లాక్కుంటూ ఇంట్లోంచి బయటకు వెళ్ళింది గీత. నోట మాట రాని సుబ్బారావు తెరిచిన గుమ్మం వైపు చూస్తుండిపోయాడు, ఆశ్చర్యంతో అయోమయంగా. అప్పుడతనికి గీతను ఆపాలనే ఆలోచన కూడా రాలేదు. నిమిషం తర్వాత తేరుకొని భుజానికి వేలాడుతున్న ఆఫీస్ బ్యాగ్ని సోఫాలోకి విసిరేసి బయటికి పరిగెత్తాడు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోంచి బయటకు వెళ్తూ కనిపించాయి ఒక టాక్సీ, మరో పాత వ్యాను. సుబ్బారావు H1B వీసాతో హైదరాబాద్ నుంచి 15 నెలల క్రితం అమెరికా వచ్చాడు. మొదటి 6 నెలలు జీవితం కొంచెం కష్టమనిపించినా నిలదొక్కున్నాడు. మొదట చేరిన కన్సల్టింగ్ కంపెనీని వదిలేసి 6 నెలల క్రితమే ఓ పెద్ద కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా కొంత కుదురుబాటు దొరికాక పెళ్లి గురించి ఆలోచనలు మొదలెట్టాడు. సుబ్బారావు 2 నెలల క్రితం 3 వారాల సెలవు మీద ఇండియా వెళ్లి డాక్టర్ గీతను పెళ్లి చేసుకున్నాడు. 3 వారాల్లో పిల్లని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఒకప్పుడు ఆశ్చర్యపోయే విషయమేమో గాని ఈ ఇంటర్నెట్ యుగంలో అది అతి సామాన్య విషయం. దాదాపు పెళ్లి చూపుల తతంగమంతా అమెరికాలో ఉండే కానిచ్చేశాడు సుబ్బారావు. ముందుగా ఇంటి దగ్గర వాళ్ళు చూసి ఫిల్టర్ చేశాక అమ్మాయిల ఫోటోలను, వాళ్ల బయోడేటాలను, కుటుంబ స్థితిగతులను ఈమెయిల్స్లో పంపిస్తుంటే ఇక్కడ సుబ్బారావు మరోసారి వడపోసి షార్ట్ లిస్ట్ను ఇండియా పంపేవాడు. తర్వాత అట్నుంచి మరో లిస్ట్ వచ్చేది. ఇక్కడి నుంచి కుదించబడ్డ లిస్ట్ ఇండియా వెళ్లేది. అలా అలా 2 నెలలు గడిచాక దాదాపు అన్ని విధాలుగా ఓకే అనుకున్న 3 సంబంధాలు మిగిలాయి. అందులోంచి ఒకరిని ఓకే చేసుకోవడం అంటే సులువే గదా. మొత్తానికి ఇండియాలో దిగిన మర్నాటి నుండే మిగతా పనులు మొదలెట్టాడు. 3 అమ్మాయిలను విడివిడిగా కలిసి మాట్లాడాడు. ఒక అమ్మాయి బాగా అందంగా ఉన్నా, మంచి చదువు ఉన్నా రాను రాను తనను లెక్క చేయదేమోనని రిజెక్ట్ చేశాడు. రెండో అమ్మాయి బాగా అందంగా ఉన్నా, చదువు అంతంత మాత్రం, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అయితే ఆ అమ్మాయి మాటల్లో అమెరికా మీద మోజెక్కువ కనబడింది. కేవలం అమెరికా రావడానికే తనతో పెళ్లికి ఒప్పుకుంటుందేమో అనిపించి ఆ సంబంధం కూడా వద్దన్నాడు. ఆఖరికి డాక్టర్ గీత అతనికి అన్ని విధాలా నచ్చింది. వెంటనే పెళ్లి కూడా భారీగానే జరిగిపోయింది. వీసా తతంగాలన్నీ పూర్తయ్యాక 5 వారాల క్రితం అమెరికా వచ్చేశారిద్దరు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి సుబ్బారావు అంత సఖ్యంగా లేకపోయినా మరీ ఎడమొహంగా మాత్రం లేదనే చెప్పొచ్చు. కాకపోతే నిన్న సాయంత్రం ఆ నెల ఫోన్ బిల్ చూసిన సుబ్బారావు గీతను కొంచెం ఘాటుగానే మందలించాడు. మందలించక ఏం చేస్తాడు మరి? 1 2 అక్షరాల $1800 బిల్లు. సుబ్బారావు మందలింపు భార్యాభర్తల మొదటి ఫైటుగా ముగిసింది. గీత రాకముందు అపార్ట్మెంట్లో 3 అంత బిల్ ఎప్పుడూ రాలేదు మరి. అంత బిల్ వచ్చిందంటే ఎడాపెడా ఇండియాకు కాల్స్ చేసిందనుకుంటున్నారా? బిల్ అమౌంట్ చూడగానే సుబ్బారావు కూడా అలానే అనుకున్నాడు. ఇంటి దగ్గర వాళ్ల మీద బెంగతో చేసిందేమో అనుకున్నాడు. తీరా బిల్ చూస్తే ఆ కాల్స్ అన్నీ అమెరికాలోనే, కాలిఫోర్నియాలోనే ఎవరికో చేసినవి. ఎంత కొత్త పెళ్ళామైనా అంత బిల్లు చూసేసరికి, అది లాంగ్ డిస్టెన్స్ కాల్స్ బిల్ అయ్యేసరికి కోపం ఆపుకోలేకపోయాడు సుబ్బారావు. సుబ్బారావుకు చాలాసేపు ఏం చేయాలో తోచలేదు. ఫోన్లు చేయడం కొంచెం తగ్గించమన్నందుకే అంత కోపమా? అయినా ఎక్కడికి వెళ్తుంది? ఇండియా గాని వెళ్ళడం లేదు కదా అనుకోగానే చెక్ బుక్ గుర్తొచ్చింది. వారం క్రితమే పాత బ్యాంక్ అకౌంట్ని ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్గా మార్చాడు. గబగబా బెడ్రూమ్లోని బ్రీఫ్ కేసులోంచి చెక్ బుక్ తీసి చూశాడు. కొత్త చెక్కులేవి వ్రాసినట్లేదు. ఒకవేళ బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేస్తేనో? టెలిఫోన్ తీసుకుని బ్యాంకుకు కాల్ చేసి అకౌంట్ యాక్టివిటీ అంతా చెక్ చేశాడు. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుంటే? అన్ని క్రెడిట్ కార్డుల అకౌంట్లు చెక్ చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి.
ఇండియా వెళ్ళాలంటే టికెట్లకు కనీసం $1000 కావాలి. తనకు అందుబాటులో ఉన్న అకౌంట్లన్నీ సరిగ్గానే ఉన్నాయి కాబట్టి ఇండియా వెళ్ళే ఛాన్స్ తక్కువే. మరి ఇంకెక్కడికి వెళ్ళినట్టు? సుబ్బారావు బుర్ర షాక్ నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే ఆలోచిస్తోంది. పోనీ ఇండియా ఫోన్ చేసి కనుక్కుంటే? కనుక్కుంటే బాగానే ఉంటుంది. కానీ ఎవరిని కనుక్కోవాలి? ఏదో మామూలుగా చేసినట్లు చేసినా అక్కడి వాళ్ళు గీతతో మాట్లాడతామంటే తను ఇరుకున పడతాడు. అప్పుడు గుర్తొచ్చింది టెలిఫోన్ బిల్ గురించి. రోజుల తరబడి ఆ ఫ్రెండ్తో మాట్లాడింది కాబట్టి ఆ ఫ్రెండ్కు గీత ఎందుకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్తుందో తెలిసి ఉండొచ్చు. గబగబా నిన్న వచ్చిన టెలిఫోన్ బిల్ కోసం లెటర్ ఫోల్డర్ వెతికాడు. బిల్ కనిపించలేదు. మరలా వెతికాడు. పొరపాటున మరెక్కడైనా పెట్టానేమోనని ఇల్లంతా వెతకడం ప్రారంభించాడు. ఉపయోగం లేదు. ఎక్కడో మిస్ అయింది. గీత వెళ్ళే అప్పుడు తనతో పాటు తీసుకెళ్లలేదు కదా. అయినా ఆ బిల్లుతో తనకేం పని? కొంపదీసి తన ఫ్రెండ్ ఫోన్ నంబర్ నాకు తెలియకుండా ఉండాలనా? ఆలోచించిన కొద్దీ అనుమానాలు పెరిగిపోతున్నాయి సుబ్బారావుకు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవడానికి గాని వెళ్ళలేదు కదా. సుబ్బారావుకు తన మీద తనకే చిరాకేసింది అలా ఆలోచిస్తున్నందుకు. ఆత్మహత్య చేసుకోవాలంటే బట్టలన్నీ సర్దుకొని ఇంట్లోంచి వెళ్లాల్సిన అవసరమేముంది? అయినా కావాలంటే ఆ పనేదో ఇంట్లోనే చెయ్యొచ్చు. అంతలో ఫోన్ మోగింది. అవతల నుంచి మోహన్. ఓ గంటలో వస్తున్నానని చెప్పడానికి ఫోన్ చేశాడు. ఆ రాత్రి డిన్నర్కి పిలిపించిన సంగతి అప్పుడు గుర్తొచ్చింది. సుబ్బారావుతో కలిసి ఇంజనీరింగ్ చదివాడు మోహన్. అతనికి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. 3 నెలల పాటు ప్రాజెక్ట్ పని మీద జర్మనీకి వెళ్లి 2 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి సమయంలో మోహన్ లాంటి వాళ్ళు తోడుగా ఉంటే బాగుంటుందనిపించింది సుబ్బారావుకు. మోహన్ వచ్చేలోపు తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ముందుగా తనెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి. తర్వాత వెళ్ళడానికి కారణం కనుక్కోవాలి. ఆ తర్వాత ముందు ముందు అంటే మళ్ళీ తను వచ్చాక ఏం చేయాలో ఆలోచించాలి. ఆలోచించిన కొద్దీ ఫోన్ బిల్ పెరిగిందని తను మందలించినందుకు మాత్రమే వెళ్ళలేదేమో అనిపించింది. కొంపదీసి ఎవరితోనో లేచిపోలేదు కదా. ఈ ఆలోచన రాగానే సుబ్బారావుకు కొంచెం వణుకు వచ్చింది. అలా జరిగితే ఏం చెయ్యాలి? అసలే ఈ మధ్య అలాంటి కథలు చాలా వినిపిస్తున్నాయి. కానీ తన బాయ్ ఫ్రెండో లవ్వరో ఇక్కడ ఉన్నప్పుడు తనను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం గీతకు లేదు. వాణ్ణే చేసుకుని ఇక్కడికి రావచ్చు. అనవసరంగా లేచిపోయిందనో విడాకులు తీసుకుందనో పేరెందుకు తెచ్చుకోవాలి? అది కారణం కాకపోవచ్చు. పోనీ ఈ మధ్య ఇక్కడెవరైనా పరిచయమై, ఆ పరిచయం కాస్త ప్రణయమై, ప్రణయం కాస్త ఇంట్లోంచి పారిపోవడానికి ప్రేరణ ఇవ్వలేదు కదా. ఈ లాంగ్ డిస్టెన్స్ కాల్స్ ఎవరి కోసం? ఎవడున్నాడక్కడ? ఒకవేళ ఆమె బాయ్ ఫ్రెండ్ ఇండియాలో ఉండి పెద్దవాళ్ల మాటలకు ఎదురు చెప్పలేక తనని పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. ఉండొచ్చు. అవును, అలా జరిగి ఉండొచ్చు కదా. గీత ఎక్కి వెళ్లిన క్యాబ్ కంపెనీకి ఫోన్ చేశాడు. కస్టమర్ను ఎక్కడ దించింది చెప్పంగాక చెప్పం పొమ్మన్నారు వాళ్ళు. ఇక మిగిలిన దారి ఇక్కడ గీతకు ఉన్న ఫ్రెండ్స్ను కాంటాక్ట్ చేయడమే. వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఫోన్ బిల్ దొరకాలి. అప్పుడు గుర్తొచ్చింది ఫోన్ బిల్ కాపీ ఇంటర్నెట్లో దొరుకుతుందని. రోజుల తరబడి గీత కాల్ చేసిన నంబర్లను ఇంటర్నెట్లో తన బిల్లులోంచి ప్రింట్ చేసుకున్నాడు. అప్పుడే డోర్ బెల్ మోగింది. తలుపు తీసేసరికి ఎదురుగా మోహన్. కుశల ప్రశ్నలయ్యాక మీ ఆవిడేదిరా? అడిగాడు మోహన్. చెప్పాలా వద్దా అని సంశయించి చెబితేనే మంచిదనిపించి జరిగిందంతా చెప్పేశాడు. మ్యారేజ్ సర్టిఫికేట్ పెళ్లి ఫోటోలు నీ దగ్గరున్నాయా? అడిగాడు మోహన్. అవి అవి గీత బ్యాగ్లోనే ఉండాలి అన్నాడు సుబ్బారావు పాలిపోయిన మొహంతో. పోనీ మీ ఆవిడ ఎవరికి ఫోన్ చేసిందో నీకు తెలుసా? ఐ మీన్ ఆమె ఫ్రెండ్స్ పేర్లు గాని వాళ్ళ ఫోన్ నెంబర్లు గాని. ఫోన్ బిల్ దొరకలేదు. ఇదిగో ఇంటర్నెట్లోంచి ఇప్పుడే ప్రింట్ చేశాను చూపించాడు సుబ్బారావు. ఓసారి ఆ నంబర్కి ఫోన్ చేద్దామా? అడిగాడు మోహన్ తన సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంటూ. చేద్దాం, నా ఫోన్లో చెయ్యి అన్నాడు సుబ్బారావు. నా అనుమానం నిజమైతే గీత అక్కడే ఉంటే నీ నంబర్ నుంచి ఫోన్ చేస్తే అవతలి వాళ్ళు ఫోన్ ఎత్తరు. ఇదే ఊరు నుంచి పే ఫోన్ నుంచి చేసినా కూడా. నా సెల్ నంబర్ ఏరియా కోడ్ ఇక్కడిది కాదు. నంబర్ డైల్ చేస్తూ చెప్పాడు మోహన్. నిజమే, అవతలి వాళ్ళు కాలర్ ఐడిలో నంబర్ చూడొచ్చు కదా. అవతల ఫోన్ రింగ్ అయిన చప్పుడు. ఆ నంబర్ డిస్కనెక్ట్ చేశారని మెసేజ్. సుబ్బు, నీ కంప్యూటర్ ఆన్ చేస్తావా? అడిగాడు మోహన్. ఆన్ చేసే ఉంది అంటూ మోహన్ను బెడ్రూమ్లోని కంప్యూటర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఇంటర్నెట్లో టెలిఫోన్ డైరెక్టరీలను సర్చ్ చేసి నెంబర్తో అడ్రస్ తెచ్చే సైట్లను వెతికి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ఎవరిదో కనుక్కోవడానికి ట్రై చేశారు. నో యూస్. మీ ఇద్దరికి మరేమైనా గొడవలు జరిగాయా? అడిగాడు మోహన్. లేదు అన్నాడు సుబ్బారావు. చూస్తుంటే తను చాలా ప్లాన్ చేసి వెళ్ళిపోయినట్లుంది. నీకెవరి మీదనైనా అనుమానంగా ఉందా? సుబ్బారావు కళ్ళలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు మోహన్.
నా అనుమానమంతా గీత మీదే. ఇంకెవరి మీద ఉంటుంది? సరే, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? ముందు పోలీస్ రిపోర్ట్ ఇస్తాను నా భార్య కనిపించడం లేదని. తర్వాత ఈ రాత్రికి ఇండియా కాల్ చేసి చెప్తాను జరిగిందంతా అన్నాడు సుబ్బారావు. సుబ్బు, అన్నీ బాగా ఆలోచించి చెయ్యి. పోలీస్ రిపోర్ట్ ఇస్తే నువ్వే ఇబ్బంది పడతావేమోననిపిస్తుంది. ఎలా? పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ముందుగా సస్పెక్ట్ చేసేది నిన్నే. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలియదు. ఒక్క ఫోన్ బిల్ గొడవ వల్లే వెళ్ళిపోయిందంటే పోలీసులు అసలే నమ్మరు. రిపోర్ట్ ఇవ్వగానే మొదట నిన్ను అరెస్ట్ చేసినా చేయొచ్చు. ఎలా చూసినా నీకే రిస్క్ ఎక్కువ ఇందులో. మోహన్ చెప్పింది కొంతవరకు నిజమేననిపించింది. మరెలా? ముందు ఇండియా కాల్ చేసి పెద్దవాళ్లతో మాట్లాడు. నేను సోమవారం మళ్ళీ నిన్ను కలుస్తాను. డబ్బు ఖర్చైనా మంచి అటార్నీని కలిసి సలహా తీసుకుందాం. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. సరేనా? ఏం బెంగ పెట్టుకోకు. ఈ వ్యవహారం అంతు చూడటానికి నేనున్నానని మర్చిపోకు అన్నాడు మోహన్ బయటకు వెళ్ళడానికి లేస్తూ. సరే అన్నట్లు తలూపి, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోకూడదు అన్నాడు సుబ్బారావు. ఉండొచ్చు గాని ఉదయాన్నే అర్జెంట్ పనొకటుంది. నువ్వు మాత్రం ఏమీ జరగనట్లు ఉండు. ఏమో నీ భార్య తిరిగి రావచ్చేమో. ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉంటే సెల్కు కాల్ చేయి. బాయ్ మరి అంటూ బయటికి నడిచాడు మోహన్. ఇప్పటికిప్పుడు నిన్ను తన భార్యగా నిరూపించే సాక్ష్యాలేవి సుబ్బారావు దగ్గర లేకుండా నువ్వు తెచ్చేయటం బాగుంది. మన ప్లాన్ సక్సెస్ కావాలంటే సుబ్బును మరో వారం పాటు ఏం చేయకుండా ఆపాలి. కనీసం వారం పట్టదు ఇండియా నుంచి సాక్ష్యాలు తెప్పించుకోవాలంటే అడిగాడు గీతను మోహన్, సుబ్బారావు బెస్ట్ ఫ్రెండ్. వాళ్ల ప్లాన్లోని మొదటి అంకం విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కారులో డిన్నర్కు బయలుదేరారు. కారు వేగంగా వెళ్తోంది. తెలిసిన వాళ్ళెవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని గీత చెప్పినా వినిపించుకోలేదు మోహన్. ప్రపంచం కొన్నిసార్లే చిన్నది, చాలా చాలా సార్లు పెద్దది. నేను చూడు, అమెరికాలో ఉండి కూడా జర్మనీలో ఉన్నట్లు సుబ్బారావును మిగిలిన ఫ్రెండ్స్ను నమ్మించలేదు అన్నాడు మోహన్. నాకేమీ ప్రాబ్లం ఉండదుగా అడిగింది గీత. 6 నెలల పైగా ఆలోచించి వేసిన ప్లాన్. నీ పాస్పోర్ట్ నీ దగ్గరే ఉందిగా అడిగాడు మోహన్. ఉందన్నట్లు తలూపింది గీత హ్యాండ్ బ్యాగ్ని చూసుకుంటూ. అవును, ఒక్కదానివి మాల్లో ఇప్పటిదాకా ఏం చేసావు అడిగాడు మోహన్. ఏం చేస్తాను, భయం భయంగా నీకోసం ఎదురు చూస్తున్నాను అంది గీత. సుబ్బారావు ముందు ఏమీ తెలియనట్టు నటించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి పోలీసులకు రిపోర్ట్ ఇవ్వకుండా ప్రస్తుతానికి ఆపగలిగా. నాకెప్పుడే గ్రీన్ కార్డ్ రాకుంటే మనకి సమస్యలేవి ఉండేవి కాదు. అయినా ఇప్పుడేమైంది, మళ్ళీ మనం కలుసుకున్నాం, రేపే వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటూ లేన్ చేంజ్ చేశాడు మోహన్, మాటల్లో పడి బ్లైండ్ స్పాట్ను చూసుకోకుండా. పక్క లేన్లో వస్తున్న ట్రక్ డ్రైవరు సిగ్నల్ లేకుండా హఠాత్తుగా ముందుకొచ్చి కారును చూసి కంగారుగా బ్రేకులు వేయడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే ట్రక్ ముందు భాగం మోహన్ కారును ఢీకొనడమో, మోహన్ కారు వెళ్లి ముందున్న మరో కారును గుద్దుకోవడమో, అది వెళ్లి మరో కారును. అప్పుడే స్పృహలోకి వచ్చింది గీత. మొదట మోహన్, తర్వాత సుబ్బారావు గుర్తొచ్చారు. కాళ్ళు చేతులు కదిలించి చూసింది. అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. గీత అటూ ఇటూ కదలడం చూసి బెడ్ దగ్గరకు వచ్చిందో నర్స్. ఎలా ఉంది? కదలొద్దు, అలాగే పడుకొని రెస్ట్ తీసుకో. నీ భర్త ఈ పాటికి వస్తుంటాడు అందామ గీత కళ్ళను పరిశీలిస్తూ. నా భర్త అంటే? యాక్సిడెంట్కు ముందు జరిగిన విషయాలు గుర్తొచ్చాయి గీతకు. నీ బ్యాగ్లో దొరికిన వివరాలతో పోలీస్ నీ భర్త కబురు చేశారు చెప్తోందామ. మరి మోహన్, నాతో పాటు కారులో ఉన్నతను? ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ బయటకు వెళ్ళింది నర్స్. గీత కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి. ఎలా ఇప్పుడెలా? ఏం చేయాలి నేనిప్పుడు? సుబ్బారావు వచ్చేలోగా ఇక్కడి నుంచి పారిపోతే? ఓ మై గాడ్, నేను మోహన్తో పాటు కారులో ఉన్నానని సుబ్బారావుకు తెలిస్తే ఇప్పుడు నాకేది దారి? వాపోతుంది గీత మనసు. గీత కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. అలికిడితో తల కొంచెం పక్కకు తిప్పి చూసింది. గదిలోకి వస్తున్నాడు సుబ్బారావు. గీత పిలిచాడు సుబ్బారావు. కుమిలిపోతూ ఏడుస్తుంది గీత. నిన్న మీరు ఫోన్ బిల్ గురించి కోపడ్డారని మా ఫ్రెండ్ దగ్గరికనే బయలుదేరాను. దారి మధ్యలో తన దగ్గరకు వెళ్లబుద్ధి వేయక ఒక మాల్ దగ్గర టాక్సీ దిగాను. అక్కడే కూర్చుని చాలాసేపు ఆలోచించాను. మిమ్మల్ని రమ్మని ఫోన్ చేద్దామనుకుంటుంటే ఎవరో మోహన్ అట మీరు నా కోసం ఆదుర్దా పడుతున్నారని చెప్పాడు. మీకు తను చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఈ రాత్రి మన ఇంటికి డిన్నర్ కని వచ్చాడట. నాకు గుర్తొచ్చింది మీరు మీ ఫ్రెండ్ను డిన్నర్కు పిలిపించిన సంగతి. మన ఇంటి వరకు రైడ్ ఇస్తానన్నాడు. ఫోన్ చేయకుండా వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చన్నాడు. సారీ, మిమ్మల్ని చాలా కంగారు పెట్టాను. ఇంకా ఏడుస్తూనే ఉంది గీత. మోహన్ ఏడి
ఎలా ఉన్నాడు అడిగాడు సుబ్బారావు. పాపం అతను చనిపోయాడట ఇంకాస్త బిగ్గరగా ఏడుస్తూ చెప్పింది గీత. ఫోన్ నంబర్ల గురించి ఎలాంటి కథ చెప్పాలా అని ఆలోచిస్తూ ముందు ముందు బయటపడ్డ మార్గం గురించి అన్వేషిస్తూ. కథ ఇక్కడితో సమాప్తం. నమస్కారం.